వినండి, 15,000 పైన వస్తున్నారు. పెద్ద ఎత్తున మీరు నిలబడితే వెనుక ఉన్న వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? మీరు చెప్తా అంటే కూడా అర్థం చేసుకోవడంలే. దయచేసి మీరు కూర్చుంటే మీ వెనుక వచ్చే వాళ్ళు కూర్చుంటారు. మీరు ఇట్లా అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? వేల మంది అక్కడ దానికే జనం దడతారు. కూర్చుంటే కదా సభ నడిచేది. మీరు ఇట్లా దడి కడితే అనేది మంచిది కాదు. విలేకరుల పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇటు పోయి కూర్చోవాలి. ఇటు నిలబడి ఉండి ఇటు ఖాళీగా వస్తే ఏం పద్ధతి చెప్పండి? ఈడ కూడా ఎవరు ఉండబాకండి. దయచేసి ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి, ఆ కూర్చునే వాళ్ళకి మీరు అడ్డుకట్టకండి. కెమెరాలు కాసేపు మీరు ఆగండి అన్న. ఇప్పుడు ఫోటోలు ఏం లేదు కదా, కేటీఆర్ వచ్చినప్పుడు ఈదురు కానీ కొద్దిగా మీరు జరిగి వాళ్ళ కూర్చోబెట్టి ఏర్పాటు చేయండి. ఒక్కరు కూడా నిలబడొద్దు. ఈ టెంట్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నిలబడొద్దు. దయచేసి కూర్చోవాలి. ఈ డీలకు కూడా ఎవరు రావద్దు. ఓ కన్నా గాడ ఆపరాదా ఎవరన్నా ఉండి? నువ్వేం కూర్చుంటావు స్టేజ్ మీద? కొండబాల గారికి స్వాగతం. గాడ వచ్చిన వాళ్ళకి డీలకు రానియకండి, అటువైపు కూర్చోమనండి. మన పార్టీ నాయకులు వేదిక మీద కూర్చోవడానికి ఉత్సాహం చూపిస్తారు. దయచేసి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. ఇది మన కార్యక్రమానికి సహకరించే విధానం. వేదిక మీద ఉన్న పట్టణ ప్రముఖులు, మహబూబాద్ నియోజకవర్గ నాయకులు, టౌన్ నాయకులు పోయి కూర్చోబెట్టాలి. మీరందరికి ఇట్లా ఉంటే ఎట్లనబ్బా? గీట ఉంటే ఎట్లా చెప్పండి? ఇది మీరు కూర్చోవాలి, మీరు వెనక పోవాలటన్నా. దారి ఇవ్వండి. దయచేసి పని చేస్తారు. ఒక్క నిమిషం వాగవే, పొందుబాటు చేయని. ఒక్క నిమిషం పొందుబాటు చేసినాక ఆయన స్టార్ట్ చేస్తాడు. మీరు కూర్చోండి అబ్బా, అక్కడ ఒక్కసారి కూర్చోండి. మీరు కానీ దయచేసి కొద్దిసేపు పాటలు పాడుకుందాం, ఓకేనా? మీ మానుకోట ప్రసాద్ వచ్చిండు, అద్భుతమైన పాటగాడు, మాటగాడు, ఆటగాడు, యూట్యూబ్లో మెగాస్టార్ ఈ మానుకోట గడ్డ. కాబట్టి అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాగే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. పెద్దమ్మా, పింఛను వస్తుందా నీకు? ఎంత వస్తుంది కదా? 4,000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయిన ఓటేసినావు. నిజంగా చెప్పుడు 4,000 వస్తాయని వేసినవా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్లో కూలుస్తుండు. రేపో మాపో మైపాదు కూడా వస్తాడట. ఎట్లయితే గట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి పెద్దమ్మ, కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. 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 కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, ఎగిరెగిరి తట్టినట్టు. కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్టు, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తట్టినట్టు. మాటలల్లి బట్టి దాడులకు దిగుతున్నారు భక్తురా. నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన. భక్తురా నాయన ఈ నయవంచన పాలన భక్తురా నాయన. లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి చెక్కులు రాక ఎన్నేళ్ళాయే? వస్తున్నాయా ఎవరికన్నా? తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మిలేమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది. కళ్యాణ లక్ష్మిలేమో కలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. 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 కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని. కులమెత్తు
మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు మాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు ఈ మోసగారి కాంగ్రెస్ను ఓడించి తీరుదాము అన్నా వద్దురా నాయన అంటే మీరేమనాలి వద్దురా అరెరే వద్దురా అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయవంతర పాలన వద్దురా నాయన జనం మధ్యలోకే జనం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు ఎమ్మెల్యే గారు సార్ని ఎగిరేయాలి మనం కూడా ఎగరాలి ఓకేనా ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా లేచి ఆడాల్సిందిగా కోరుతున్నాం ఒరే చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదామా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి హరే జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా 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 జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా మన లగచెర్ల గిరిజనులకు అండాగుందామా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే 6 గ్యారెంటీలతో అమలు గాని హామీలతో 6 గ్యారెంటీలు అమలు గాని హామీలతో 6 గ్యారెంటీలు అమలు గాని హామీలు 6 గ్యారెంటీలు అమలు గాని హామీలు గద్దెనెక్కి కూసున్నా కాంగ్రెసును కథం చేద్దామా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పచెప్ప చూస్తున్నా అర్థమవుతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దందమా మన మనుకోట గడ్డ మీద రణం చేద్దామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదామా గులాబీల చాతరబోదామా చేతుల జెండా నేనేమంటున్నా అంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం దయచేసి ఒక్క నిమిషం దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు వేదిక మీదకి ఎవరు ఎక్కొద్దు ఎక్కిన వాళ్ళు చాలా మంది దిగాలి గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మత్స్యనాచారి గారు విచ్చేశారు వారు కూడా స్వాగతం
జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు, అలాగే తాతమ్మది గారు ఎమ్మెల్సీ గారు, ఇంకా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇంకా వేదిక మీద ఇంకా చాలామంది, రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, దయచేసి వేదికని ఖాళీ చేయాలి. ఇప్పుడే చెప్తున్నాం, చాలామంది ఉన్నారు, స్థానికులు, కౌన్సిలర్లు, ఇతర నేతలు ఉన్నారు, అందరూ ముఖ్యులే, కానీ వేదిక మీద కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. చాలామంది వస్తారు, ఇంకొక 10 నిమిషాల్లో మరిపెడ దాటుతారు కేటీఆర్ గారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమావేశ స్థలికి చేరాలి, అందరూ కూడా ముందు వైపే ఉండాలి, కూర్చోవాలి. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుద్ది. మన ముఖ్య నేతలందరూ కూడా ప్రసంగిస్తారు, ఆ ప్రసంగాలు వినాలి. కీలకమైన సందేశం ఉన్నది, ఆ సందేశం కేటీఆర్ గారి ద్వారా వినాలి. ఇట్లా నిలబడి ఆగాగంగా ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఏమాత్రం ఈ ధర్నా మీద, పార్టీ మీద, నాయకత్వం మీద గౌరవం ఉంటే మీరందరూ సభాస్థల్లో కూర్చోవాలి. ఇది పలుమార్లు చెప్పించుకొని కళాకారులకు అడ్డంకి కల్పించవద్దు. పాటల కార్యక్రమం నడుస్తుంది, కేటీఆర్ గారు వచ్చేంత మేరకి ఈ అనౌన్స్మెంట్లు తగ్గాలంటే మీరు వచ్చే వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి. మీ నాయకులందరూ కూడా కూర్చోబెట్టండి, వేదిక మీద ఉన్న పట్టణ నాయకులందరూ కూడా దిగి మన కార్యకర్తలు కూర్చోబెట్టండి. హలో హలో చెక్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఈ మహాధర్నాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, ప్రియమైన కార్యకర్తలకు, మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. కేటీఆర్ గారు మరిపడ దాటి తండధర్మాన స్టేజ్ దాటారు, వచ్చేస్తున్నారు. దయచేసి మీరందరూ నిలబడ్డ వాళ్ళు, ఇంతకుముందే పెద్ద రవీందర్రావు గారు చెప్పారు, మీరు కూర్చుంటే ఇంకా వెనక మంచి వాళ్ళు కూర్చుంటారు. మీరు అట్లా నిలబడి ఉంటే ఈ మందితోనేనా మనం ధర్నా చేసేది? దయచేసి 1000 మంది వస్తున్నారు, ఇంకా అర్ధ గంటలో మీకు నెహ్రూ బొమ్మ దాకా, అదేవిధంగా అటు ఇంతరమ్మ బొమ్మ దాకా కూడా నిండిపోతారు. మీరందరూ కూర్చోవాలి. మీరు ఇట్లా ఉంటే మీద పడతారు. మంచిగా ధర్నా క్రమశిక్షణగా జరుపుకోవాలి. మనకు పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ సర్కారు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. అట్లాంటప్పుడు మనకు మంచిగా జరుపుకోవాలి. దయచేసి మీరంతా కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. అరే ఒకరికొకరు ఏం చూస్తారేమయ్యా, మీకు కాదా? మీరు కార్యకర్తలు దయచేసి వినాలి, కూర్చోవాలి. కేటీఆర్ గారు వచ్చినప్పుడు మంచి అక్కడి నుంచి చూస్తే ఎవరైనా కూర్చో చేత బాగుందనేటట్టుగా ఉండాలి. దయచేసి అందరు కూర్చోండి. మీరు ఈ పక్కన ఉంటే మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీరు కూడా ఇట్టే వస్తే మంచిది. అదేవిధంగా వాళ్ళు కూడా సరిపోని ఎక్కడి దాకా ఉంది చూడు, ఇందిరా మన నెహ్రూ స్ట్రీట్ వరకు కూడా కూర్చోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మహాధర్నాకు విచ్చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహాధర్నాను విజయవంతం చేయడానికి విచ్చేసిన అభిమానులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకో అర్ధ గంటలో కేటీఆర్ గారు రాబోతున్నారు కాబట్టి మధ్య మధ్యలో పాటలు ఉంటాయి. ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. 11 అయింది కాబట్టి కార్యక్రమం నిర్వహిద్దాం. ఈ మహాధర్నకు మహబూబాద్ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాళోత్ కవిత గారిని అధ్యక్షత వహిస్తూ ఇప్పుడు వక్తలతో మాట్లాడిస్తే కేటీఆర్ గారు వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఒక్కరే మాట్లాడతారు. అంతలోపు ముఖ్యులందరూ 2 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మరి కార్యక్రమాన్ని ముగిస్తాం. సహకరించాల్సిందిగా మీ అందరికీ మీ ఆడబిడ్డగా 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, ఒకరు మాట్లాడతారు, ఒకరు ఒక మాట మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కవిత గారిని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. అన్న
వాడు మాట్లాడినాక మీ పాట ఒకటి. మీరు ఫస్ట్ అందరు కేటీఆర్ గారు వచ్చేలోపు అందరు స్పీచ్ అయిపోవాలి. బాబాయ్ మాట్లాడు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మానుకోట గడ్డపై మహాదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన గౌరవ పెద్దలు, డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన టైగర్ విచ్చేసిన కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నా మానుకోట ప్రియమైన పులిబిడ్డలకు, వేదిక పైన కూర్చున్న అధిరథ మహారాజులకు, నా నియోజకవర్గం నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు, నా మీద అభిమానం ఉన్న నా పులిబిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక క్రమశిక్షణతో ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. నెహ్రూ సెంటర్ నుంచి చాలామంది ఉన్నారు. దయచేసి ముందుకొచ్చి కూర్చొని అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ సహకరించాలని నేను మనవి చేస్తున్నా. ఈ ముత్యాలమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ శ్రేణులతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు లంబడోళ్ళ ఓట్లతోటి, గిరిజన ఓట్లతోటి గెలిచి ఇవాళ లంబడోళ్లను పంగనామాలు పెడుతున్నారు, వాళ్ళ భూములను గుంజుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు అడిగితే, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడితే నన్ను కూడా టార్గెట్ చేశారు. శ్రీశ్రీ గారు ఆడారు, కొట్లాడితే పోయేదేమి ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లగచెర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు, వాళ్ళ భూమికి జోలికి రానంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తుందా. ఇవాళ భారతదేశం ఒకటే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు యావత్ జాలి పడుతున్నారు. ఇదేం అన్యాయం, గిరిజనులు ఓటేసి గెలిపిస్తే వాళ్ళ భూములు గుంజుకోవడం ఏంది అని చెప్పేసి ఇవాళ జాలి పడుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు పోయిన చోట మహారాష్ట్రలో మీరు చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏం జరిగింది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు పోయి మా గిరిజన బిడ్డలతోటి పెట్టుకున్నారు. కష్టపడి బ్రతికే జాతి ఇవాళ ఆ భూమిని నమ్ముకొని బ్రతికే జాతి. పేదవాళ్ళ భూములు గుంజుకోకండి. ఇవాళ మాకు ఏ ఇండస్ట్రీలు వద్దు, ఇవాళ అక్కడ క్యారిడార్స్ ఏం పెట్టకండి, ఇండస్ట్రీ క్యారిడార్ వద్దు. దయచేసి వచ్చిన నాయకులకు స్వాగతం, సుస్వాగతం. మైన లక్ష్మణ్ రావు గారు, అలాగే అనిల్ గారు వేదిక పైన రావాల్సిందిగా నేను మనం చేస్తున్నా. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మహేష్ కూర్చోండి, చారి కూర్చోండి, వెంకన్న కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. సహకరించాలని చెప్పిన ఇక్కడ మనకు కొంతమంది ఇది కావాలని చెప్పేసి బయట వాళ్ళు చూస్తున్నారు. అయ్యప్ప కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దండం పెడతా. కరుణాకర్ కూర్చోండి, అందరు కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి అందరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ ఇవాళ ఏది పెట్టకూడదు, బేషరతుగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఏమాత్రం గిరిజనుల తరపున మీకు చింతశుద్ధి ఉంటే అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తే మరి చెప్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా చాలా మంది 1000 మంది అన్నారు, కానీ స్వచ్ఛందంగా వచ్చిన
మా అన్నలకు అక్కలకు మా భాయ్యోన భియాన అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై తెలంగాణ. ప్రసాద్ అన్న ఒక్క సెకండ్ మీకు దండాలు. నేను వస్తున్నా మీ పాదాల కాడికి. అందరు కూర్చొని కేసీఆర్ గారి మన కేటీఆర్ గారి సభ సక్సెస్ కావాలా వద్దా? రావన్న వచ్చే ముందు చప్పట్లతోటి స్వాగతం 2 నిమిషాలు కొడుతూనే ఉండాలి. ఓకే, నేను వస్తున్నా. నేను మీతో ఎక్కడ కూర్చుంటా లాస్ట్కు. జై తెలంగాణ. అందరికి నమస్కారం. మీ అందరికి 2 చేతులు జోడించి వేడుకునేది ధర్నా అంటే అందరు కూర్చోవాలి. కేటీఆర్ గారు ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెళ్లకు మీ అందరికీ శిరస్సు వంచి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. కూర్చుంటేనే సక్సెస్ అవుతుంది, కూర్చోవాలి. మీడియా సోదరులు అందరు మీకు ఒక గల్లరీ ఇచ్చినాం, మీరందరూ లోపలికి చొరబడ్డారు. దయచేసి మీడియా సోదరులు అక్కడ ఖాళీ చేయాలి, మీకు ఒక ప్లేస్ ఇచ్చినాం. మీరు లేపి కూర్చోబడిన శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. దగ్గర పడ్డది. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడరు, వారొక్కరే మాట్లాడతారు. ఇంత పెద్ద ఉద్దేశంతో మీడియా వాళ్ళకేసిన చైర్లలో కార్యకర్తలు వేరే వాళ్ళు కూర్చున్నారు. దయచేసి సహకరించి మీరు లేచిపోవాలి, మీరు ముందుకు వచ్చి కూర్చోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళ కుర్చీలు ఖాళీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక్క పాట జై తెలంగాణ, స్పీడ్గా జై కేసీఆర్, జై జై కేసీఆర్. బ్రదర్ కొద్దిగా మానిటర్ లో వాయిస్ పెంచవా? అమ్మా కొద్దిగా కింది దిగండి. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పేదేవాడు ఈ తెలంగాణలో. గట్టిగా చెప్పాలి శ్రవణ్, ఒక్క నిమిషం. ఈ తెలంగాణ గడ్డ మీద పట్ట పగలే దుట్కేస్తోని దొరికిన దొంగ ఎవరు? సౌండ్ వినపడతలేదు, గట్టిగా అనాలి. ఎవరు? పట్ట పగలే దొరికిన దొంగ ఎవరు? పట్ట పగలే సూట్ కేస్తోటి అడ్డంగా దొరికిన దొంగ ఎవరు? ఇప్పుడు తెలంగాణని పరిపాలిస్తున్నది కూడా గా దొంగే. గా దొంగకు మనమందరం బుద్ధి చెప్పాలి. మనకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, ఆసరా పెన్షన్లు ఇచ్చినటువంటి కేసీఆర్ ని పట్టుకొని వాడు ఏం మాట్లాడతాడు? కాలేసి తొక్కుడు దొక్కుతాడట. వాణ్ణి మనం దొక్కాలి. ఇప్పుడు వాని అల్లునికి భూములు కట్టబెడుతున్నందుకు 3000 ఎకరాలు అప్పనంగా ఆంధ్ర అల్లునికి కట్టబెడుతున్నందుకు ఇప్పుడు మనం మానుకోట గడ్డ నుంచి మనం దొక్కాలి. తొక్కాలేవద్దు అక్క, మీరు చేతులు ఎత్తాలి. తొక్కాలేవద్దు. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుతోటి. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. అన్నా ఇగో మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ చెప్పిండు ప్రెస్ మీట్ లో, ఈడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ, నీ లెక్క కాదురా భయ్. ఏడ గెలిచినా 2 నుంచి 3 సార్లు వరుసగా గెలిచినే తప్ప నీ లెక్క ఈడ ఓడగొట్టగానే ఆడిపోడు, ఆడదన్నంగానే ఈడొచ్చి పరుడు, ఈడదన్నంగానే ఆడొచ్చి పరుడు. గట్ల లేదు. వరుసగా ఓట మెరుగని నాయకులను తయారు చేసింది ఈ గులాబీ జెండా. అందుకనే నేను దొంగ మాటలు చెప్పానంటే మీరు రేవంత్ రెడ్డి అని గట్టిగా అనాలి. ఓకేనా? అంటారు కదా, దొంగ మాటలు చెప్పే మీరెవరు ఒక నిమిషం.
ఉండి పదవులు అనుభవించి కడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసిపోయిండు. ఓటుకు నోటుకు దొంగ పక్కన చేరిండు కాబట్టి మళ్ళొక్కసారి ఆయనకు కూడా బుద్ధి చెప్పాలి అవకాశం వచ్చినప్పుడు. ఓటుకు నోటు ఒక్క నిమిషం, సరిగ్గా 5 నిమిషాలు కొరివి దాటిండి కేటీఆర్ గారు. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళందరూ కేటీఆర్ గారి కారు వస్తుంది ఈ దానిక ఈ దారి ఇవ్వాలి. మన వాలంటీర్కి రోడ్ అంతా క్లియర్. నినాదం కనిపించాలా లేదా? అందుకనే ఇల్లు ఎవడన్నా దొంగ దూరితే ఎవడన్నా కనుక మాట్లాడితే ఏం చేయాలి? ఎరికే కదా మానుకోట సంగతి ఎరికే. మీరు కనిపెట్టుకుంటా ఉండండి, ఆగం కావద్దు, ఆందోళన. వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా గిరిజన బిడ్డలకు అండగా లగచెర్లలో జరిగిన దమనకాండకు మరి తెలంగాణ మనత్వం ముక్తి అమర వీరుడా
దయచేసి అందరు కూర్చోవాలి. ఇది ధర్నా కార్యక్రమం. ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు లగచర్ల గిరిజన దళిత పేద రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మానుకోట గడ్డ మీద మరొక్కసారి మానుకోట రాళ్ల రణం స్ఫూర్తితో ఈరోజు రామన్న మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి వేదిక మీద కూర్చున్న వాళ్ళు వెనక జరగండి. బాబు జరగండి, కొంచెం జరగండి, వెనక జరగండి. రామన్న మీద ఒత్తిడి పెట్టకండి దయచేసి. చాలా సేపు ఉంటారు. మీరు కూర్చోండి. అయ్యూబ్ జై తెలంగాణ కూర్చోవాలి. అందరూ ఒక్కసారి పిడికిలెత్తి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. రామన్న పాట పాడుకుందాం ఒక్కసారి. కోటిరెడ్డి గారు మనమద్దన్న ఎదురుగా పేదోళ్ళ పెద్దన్న మున్సిపల్